నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినోళ్ళు అందులో అయేషా గారు చాలా బాగా అంటే నామినేషన్ చాలా బాగా చేశారు. తనుజ వర్సెస్ అయేషా చాలా బాగా అనిపించింది. అంటే అయేషా తనుజాని ఢీకొట్టబోతుందని అంటే తనుజ టార్గెట్ అని చెప్పింది. బాగుంది. అంటే తన స్ట్రాటజీ, తన ఎక్స్‌ప్లనేషన్, పాయింట్ రైజ్ చేయడం చాలా బాగా అనిపించింది తనుజ. అదేవిధంగా అయేషా గారు ఇంకా బాగా అనిపించారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు అందరూ కూడా బయట నుంచి చూసి వచ్చారు కదా. ఇప్పుడు అయేషా కానీ మిగతా వాళ్ళందరూ కూడా బయట నుంచి చూసి వచ్చారు. నేను అనుకుంటున్నాను వీళ్ళు బయట నుంచి చూసి వచ్చారు, అందులోటి దట్టు అయేషా గారు ఇంతమందికి ఉన్న సీజన్స్లో ఉన్నారు కదా, మరి ఏంది ఇంకా ఆమె స్టార్ట్ చేయట్లేదు గేమ్ అనుకున్నాను. బట్ అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని బాగా స్ట్రాటజీ తోటి వచ్చింది ఆమె. అంటే నిన్న ఏదైతే నామినేషన్ టాస్క్ అయితే ఉందో ఆ టాస్క్లో నామినేషన్స్ ముందు అయేషా సుమనన్నతోటి మాట్లాడింది ఇట్లా, నీకు నేను బాల్ ఇస్తాను, నువ్వు తనుజాని అదేవిధంగా మిగతా వాళ్ళని అదే సంజన గారిని అంటే చెప్పింది ఇట్లని, నీకు నేను బాల్ ఇస్తానన్నా, నువ్వు తనుజాని లేపు, నేను పాయింట్స్ చెప్తానని చెప్పైతే అంటే ఆమె వే ఆఫ్ గేమ్ అంటే సుమనన్నని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అట్లా ఆమె గేమ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇక సుమనన్న వచ్చి బాల్ రాలేదు ఆమెకు, కొంచెం డిసప్పాయింట్ అయింది. తర్వాతకి మళ్ళీ నా గౌరవం నుంచి కొట్టాడడం, అలగడం, ఇక ఆమె ఏదో అలా తీసేసుకుంది ఇక గౌరవం నుంచి. ఇంకా గేమ్ స్టార్ట్ చేసింది, సుమనన్నకి ఇచ్చింది. సుమనన్న తనుజకు ఇచ్చాడు, అదేవిధంగా సంజన గారికి ఇచ్చారు. నాకెందుకో ఇది సుమనన్న చెప్పిన రీజన్స్ ఎందుకో కొంచెం తేడా కొడుతున్నాయి. కానీ సుమనన్న ఏం చెప్పాడు తనుజకు, మనం పేరింగ్ టాస్క్లో నువ్వు నాతో పేరింగ్ అవుతానని అవ్వలేదని చెప్పి అయితే దానివల్ల నేను గెలవలేకపోయాను అని చెప్పిండు. ఏమో అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, చూద్దాం మరిగా. దాని తర్వాతకి సంజన గారికి ఇచ్చారు. సంజన గారు మీరు అనవసరంగా అందరు గొడవలు పెడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నారు. సుమనన్న చెప్పేది నాకు 2 పాయింట్స్ కూడా నాకు అంతగా వ్యాలిడ్ అనిపించలేదు. అంటే ఇవే నిజం అవ్వాలని లేదు, నాకు అనిపించింది చెప్తున్నా. దాని తర్వాతకి అయేషా గారు వచ్చారు. అయేషా గారు వచ్చి ఇక పాయింట్స్ రేజ్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి బుల్లెట్ల వర్షం అని చెప్పొచ్చు. ఇక ఎట్లా అంటే గన్ షాట్ దిగితే ఇక అవతల ఇక గన్ షాట్ బుల్లెట్ల పోర్షన్ అనమాట. ఇక ఈ పాయింట్స్ ఎట్లా పాయింట్స్ అంటే గుండెలో గుచ్చుకుంటాయి అవతల వాళ్ళకి. అంటే నిజాలు నిక్కచ్చిగా చెప్తారని చెప్తారు కదా కొంతమంది, అలాగే చెప్పింది అయేషా. ఎలా చెప్పిందంటే, మీ వల్ల కొంతమంది ఇక్కడ అన్ఫేర్ అవుతుంది, మిగతా అమ్మాయిలకు అన్ఫేర్ అవుతుంది, మీ ఫేవరిజాలు మీ బాండింగ్స్ వల్ల. కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే మొన్న బెడ్ టాస్క్లో కానీ అంతకుముందు టాస్క్లలో కానీ ఎవరైతే ఉన్నారో భరణి కానీ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్న ఇమాన్యుల్ కానీ తనుజాని టచ్ చేయడానికి భయపడుతున్నారు. సో తనుజాని టచ్ చేయకపోవడం అనేది అక్కడ మిగతా వాళ్ళకు శ్రీజకి కానీ ఇక మిగతా దివ్యకి కానీ సంజనకి కానీ వాళ్ళకు కొంచెం మైనస్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అదే పాయింట్స్ ఇక్కడ రేజ్ చేసింది, బాగా అనిపించింది. దాని తర్వాత మీ బాండింగ్స్, మీరు నిజమైన తండ్రి కూతుళ్ళు కాదు కదా, ఇక్కడ ఎందుకు ఇంత బాండింగ్స్, మీ వల్ల భరణి గారి గేమ్స్ స్పాయిల్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత భరణి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది పక్కన పెడితే తనుజ గారు ఏమంటుందంటే, ఇంకేమంటుందంటే అయేషా గారు, ఇప్పుడు దీనికి కూడా మీరు ఫీల్ అయ్యి మీరు కూడా ఏడుస్తారు, నాన్న నేను ఇప్పుడు మీతో అలా ఉంటున్నానా, మీతో ఇలా ఉంటున్నానా, అలా ఉంటున్నాను, దీనికి కూడా ఫీల్ అవుతారు. అక్కడ మీరు మళ్ళీ ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతారు, మళ్ళీ దీనికి మళ్ళీ ఆయన బాధపడతారు, ఆయన మళ్ళీ మీకు సేవ్ ఇవన్నీ జరుగుతాయని చెప్పి అయేషా బాగా చెప్పింది. ఆమె కూడా నిజంగా అలానే చేస్తుంది. సరే, అది అయిపోయింది. దాని తర్వాత ఇంకొక మాట, గట్టి స్టేట్మెంట్, గట్టి మాట అన్నది అయేషా. ఇక్కడ ఈ సీజన్లో ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్ వరకు వెళ్తాం అన్నట్టు ఉంది అని చెప్పి గట్టిగా అన్నది తనుజతోటి. బాగా అనిపించింది నాకు అయేషా గారు. ఎందుకంటే ఉన్నట్టు చెప్పింది, బయట ఎలా ఉంటుందో బయట మనం ఏమనుకుంటున్నాం అదే చెప్పింది అని చెప్పి అయేషా అంటే అయేషా దిగింది, మంచి స్టాటస్తో దిగింది, డైరెక్ట్ తనుజకే చెప్పింది నువ్వు నా టార్గెట్. అంటే బయట తనుజకు చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక కొడితే ఇక మంచి కుంభస్థలాన్ని కొట్టాలి, కొడితే పర్వతాన్ని కొట్టాలి, ఈ చిన్న పిల్ల బచ్చలు ఎవరం వద్దు ఆల్రెడీ. ఎందుకంటే ఆ సీజన్ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ సీజన్ వచ్చింది కాబట్టి ఆమెకి ఏది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, సో అలా ఆమె ఇక గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది, బాగా ఉంది. తనుజ కూడా ఏమంటుందంటే ఫస్ట్ దీనికంటే ముందు అయేషా గారు ఏమంటున్నారంటే, నేను ఇండివిజువల్గా ఆడతా, నేను ఇండివిజువల్గా చేస్తా, మీరు కూడా ఇండివిజువల్గా ఉండండి, మీరు కూడా ఎదురువాడి కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళలో
పొటెన్షియల్ చూడండి, వాళ్ళలో గట్స్ చూడండి, పవర్ చూడండి, వీక్ వాళ్ళని చూడకండి అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ అయేష గారు దొరికిపోయారు నాకు. చెప్తా, పొటెన్షియల్ ఉన్న పర్సన్ చూడమన్నది అయేష గారు, మంచి కంటెస్టెంట్స్ని చూడమన్నది, మంచి పవర్ ఉన్న కంటెస్టెంట్స్ చూడమన్నది. మరి ఈమె చేసింది ఏంది మనం చేసింది ఏంది శ్రీజ అండ్ సుమరణ విషయంలో? అప్పుడు ఈమెనే కదా ఇన్వెస్షన్, శ్రీజాని ఇన్వెస్షన్ చేసిన టైంలో ఈమెనే కదా ఓటేసింది సుమరణకు, శ్రీజ కాకుండా. అక్కడ సుమరణ కంటే శ్రీజ కంటే సుమరణ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అనిపించింది నాకు. ఆ రోజు జరిగిన టాస్క్లో అన్నీ కూడా శ్రీజ బాగా ఆడింది కదా, దానికి మరి ఆమె మరి పొటెన్షియల్ ఉన్న వ్యక్తిని చూడకుండా మరి అక్కడ ఏం చేసింది మరి అంటే, మేడం రూల్స్ పెడతారు కానీ రూల్స్ ఫాలో అవ్వరు అంటే మనం ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ పెడుతుంది అంతే అనిపించింది నాకు అయేష గారు. దాని తర్వాత దానికి తనుజ ఏమైనా డిఫెండ్ చేసుకుందంటే, ఇండివిజువల్గా ఆడాలంటున్నావు కదా, మనం ఇంతకుముందు బాల్ కోసం ఇండివిజువల్గా ఆడకుండా నువ్వు ఎందుకో గౌరవం నుంచి బాధపడి ఏడ్చి తీడ్చి బాల్ ఆడుకున్నావు, అదేనా నీ ఇండివిజువల్ గేమ్, అదేనా నువ్వు అని బాగానే తనుజ కూడా బాగానే కౌంటర్ ఇచ్చింది. తనుజ కూడా బాగానే డిఫెండింగ్ చేసుకుంది. దాని తర్వాత నేను మా నాన్నని భరణి గారిని సపోర్ట్ తీసుకున్నా అంటున్నావు కదా, ఏ విషయంలో సపోర్ట్ తీసుకున్నాను, ఏ పాయింట్ సరైన ఎగ్జాంపుల్ చెప్పంటే అయ్యే సార్ చెప్పలేకపోయారు. అక్కడ చెప్పలేకపోయారు, ఎందుకంటే ఒకసారి పాయింట్ రేజ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, అడిగినప్పుడు అవతల వ్యక్తి. దానికి తన అయేష గారు కూడా ఏం చెప్పలేదు. అక్కడ 2 పాయింట్స్ అయేష గారు అయితే అన్ని చేసి లాస్ట్ ఒక చిన్న పాయింట్ దొరికిపోవడం అంటే ఇదే. అద్దరితో ఆపితే అయిపోయేది. ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా ఎదుటి వాళ్ళ పొటెన్షియల్ చూడాలంటే తిరిగిపోతారు, కథం పాయింట్స్ కూడా మిస్ అవుతారు. సో ఇక్కడ తనుజాకు అదేవిధంగా అయేషకు గొడవ జరిగింది. అయేష చెప్పేసింది, నువ్వు ఇలానే ఉంటే అన్నిటికీ నేనే టార్గెట్ వచ్చా, నీకు నేను ఎదురొస్తా, నీకు నేను పోటీ అవుతా అన్నట్టుగా చెప్పింది. సో దీంతో ఏమవుతుందంటే తనుజకు అర్థం అవ్వాలి, సో బయట ఇలా వెళ్ళిపోతుంది, బయట ఇలా వెళ్తుంది, బయట ఇలా ఉంటుంది, సో దీనివల్ల నేను ఎఫెక్ట్ అవుతాను, వేరే వాళ్ళ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, సో నేను ఇక్కడ నుంచి గేమ్ మార్చుకోవాలని ఐడియా రావాలి. మ్యాక్సిమం వచ్చి ఉంటుంది, చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇమాన్యుల్ అందరూ కూడా వాళ్ళకందరికీ అవుట్బిట్స్ అన్నది కూడా అర్థమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది లోపలికి అన్నట్టుగా, బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా క్లియర్ కట్గా అయేష గారు తనుజకి మంచి హింట్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇది అయేష గారికి మంచిదని చెప్పొచ్చు ఒకవేళ, ఎందుకంటే ఈ బాండింగ్స్, ఈ లవ్స్, ఈ లవ్ ట్రాక్లు, ఈ నాన్న బాండింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి నుంచి ఆమె గేమ్ ఆడాలని అనిపించింది నాకు. ఇక అసలు అంటే ఇది స్టోరీ తనుజకు వర్సెస్కు బాగా అనిపించింది. నామినేషన్ పాయింట్ బాగున్నాయి, ఆమె డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది. అంటే అయేష గారు తనుజకి పోటీగా అవుతారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓటింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఆమె కొంచెం బెటర్గా చేసుకుంటే అయేష గారు పోటీ అవుతారు తనుజకి. ఇక స్టార్టింగ్ ఎపిసోడే ఏమవుతుందంటే రమ్యకి పవన్కి డిస్కషన్ జరుగుతుంది. రమ్య కొద్దిగా కన్నింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ బాగానే మాట్లాడింది పవన్ తోటి. నువ్వు ఇలా నేను రీతు వాడుకుంటుంది పవన్, నువ్వు అమ్మాయి తెలివిగా ఆడుతుంది, నువ్వు కొంచెం ఎట్లా అంటే బ్రెయిన్ వాడతలేవు, బాడీ ఒకటి పెట్టేసి వాడుతున్నావు కోసం చూసుకో, లేకపోతే ఆట చేంజ్ చేసుకో అని చెప్పింది రమ్య. పర్లేదు, బాగానే అనిపించింది రమ్య ఈ విషయంలో, రమ్యని ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని పాయింట్లు రమ్య గారు జారుతున్నారు, అవి చూసుకోవాలి మేడం గారు అనిపించింది నాకైతే. దాని తర్వాత భరణి గారు ఏదో మాధురికి డిస్కషన్ అవుతుంది. మాధురి ఏమంటుందంటే, మీరు ఎప్పుడు కూడా దివ్య గారితో ఉంటున్నారు అని మాకు అనిపిస్తుందండి, మీరు నేను ఎప్పుడు దివ్య గారితో ఉన్నాను, ఏదో అన్న అంటే అన్నంతరం మాత్రాన నేను మాట్లాడకూడదా, చెల్లి అంటే మాట్లాడకూడదు అంటే, అవునండి మాట్లాడవచ్చు, కానీ మీరు మొత్తానికి ఆమెకు సరెండర్ అయిపోతున్నారు, ఆమె దగ్గరనే ఉంటున్నారని మాధురి గారు కూడా భరణి గారితో బాగానే చెప్పింది. మాధురి కూడా బాగానే అనిపించారు నాకు ఈ పర్టికులర్ టైంలో. దాని తర్వాత మాధురి గారు బాలు రీతుకి ఇచ్చారు. రీతుకు ఈ విషయంలో నాకు బాగా అసలు ఏంటండి రీతు ఆట నాకేం అర్థం కావట్లేదు. మాధురి గారు తీసుకొని బాలు రీతుకి అయితే ఇచ్చింది. రీతు ఎవరిని నామినేషన్ చేసింది? దివ్యని నామినేషన్ చేసింది, భరణి గారు నామినేషన్ చేసింది. దివ్యని ఏమని నామినేషన్ చేసింది నాకు తెలుసా అండి? నాకు దోశ పెట్టలేదు, టైంకి ఫుడ్ పెట్టలేదు అని, ఒక దోశ తక్కువైంది ఆకలేదని చెప్పింది. నాకేం అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, నామినేషన్ చేయొచ్చు. ఇప్పుడు మంచి నామినేషన్ చేసే పద్ధతికి కొంచెం ఉంటాయి, పాయింట్స్ చెప్పాలి, మెయిన్ పాయింట్స్. ఎలా అంటే ఇప్పుడు రాజేష్ తనుజ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఈమె కూడా పాయింట్స్ చెప్పి ఉంటాయి. ఇంకోటి చెప్పానండి, రీతు హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోద్దని, ఇది మాత్రం నిజంగా మొన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్లో రీతుకి దివ్య చాలా సపోర్ట్ చేసింది, వాటర్ పోస్తూనే ఉంది, అది మర్చిపోయింది దివ్య. అరే హెల్ప్ చేసినంత మాత్రాన నామినేషన్ చేయొద్దు అంటే చేయొచ్చు, కానీ మంచి రీజన్స్ చేయాలి, అంతేగాని నువ్వు దోశ చేయలేదు, వంట చేయలేదు అంటే
ఆమె రోజు అంటే ఒకరోజు దోశ చేయకపోతే ఒకరోజు వంట చేయకపోతే వీళ్ళు ఎట్లా నామినేషన్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. అంటే రోజు చేస్తే ఇక రోజుకు మరి రోజు చేసింది గుర్తులేదా? అయినా అది వంట చేయకపోవడానికి కారణం అక్కడ నలుగురు ఉన్నారు, నలుగురు ఐదు ఉన్నారు, అది టీమ్ ఫాల్ట్, అది ఆ మొక్క ఫాల్ట్ అయితే కాదు. నాకెందుకో రీతు అక్కడ తప్పు పాయింట్ చెప్పింది, ఆమె హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోద్ది అనిపించింది. భరణి గారిని ఏమన్నా నామినేషన్ చేసిందంటే నేను నాకు హెల్ప్ చేస్తలేరండి, మాట హెల్ప్ చేస్తలేరని చెప్పింది. మేము పెద్ద మాట హెల్ప్ చేస్తున్నట్టు రీతు గారు. ఏమో మరిగా అక్కడ అంటే ఈ దివ్యకి తోటి కంపారిజన్ చేస్తే ఆ పాయింట్స్ కొంచెం వ్యాలిడ్ అనిపించింది భరణి గారితో. మాట అయినా ఎవరికి ఎందుకు హెల్ప్ చేసుకోవాలండి నాకు అర్థం కాదు. అసలు నమ్మొద్దు ఇక్కడ, ఎవరు హెల్ప్ చేయలేదు, ఒకరు హెల్ప్ చేస్తారని అసలు నమ్మొద్దు. నాకు ఎందుకో రీతు అంటే అట్లా అనిపించేది. రీతు అంటే రోజుకి ఏమైందంటే రీతు మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు దివ్య ఆమె కోసం అంత సపోర్ట్ చేసింది కదా స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. ఇప్పుడు సడన్గా నువ్వు నామినేషన్ ఒక ఫుడ్ పెట్టలేదు, ఒక దోశ వేయలేదు అని నామినేట్ చేస్తే రేపటి నుంచి ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారు? అది మరి ఆమెకే అర్థం కావాలి. చూడాలి ఇక ముందు ఎలా ఉంటుందో. దాని తర్వాత భరణి గారు దివ్యతో డిస్కషన్ ఇలా ఉంటుంది. ఏమంటుందంటే ఈయన అయితే మరీగా ఆయన కొన్నిసార్లు తెలివి ఉన్నట్టు అనిపిస్తాడు, కొన్నిసార్లు ఏమో అసలు అర్థం కాదు ఆయన ఏందో. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు చూసావా దివ్య అంటుంది. ఆయన అనుకుంటున్నాడు బయట ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువైంది, ఇక బయట ఫ్యాన్స్ ఇక పైన తోడు పెట్టుకున్న వాళ్ళందరికీ వాళ్ళకు ఓట్లు లేకుండా పంపిస్తున్నారని ఆయన ధీమాలో ఉన్నాడు. ఇక ధీమా చూద్దాం ఆయన ఎంతవరకు. నాకు బన్నీ గారు చాలా ఓవర్ థింకింగ్ చేశారనిపించింది నాకు. ఆయన కానీ లోపల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి, ఆయనకి అర్థం కావట్లేదు. దాని తర్వాత గౌరవ్ గారు సజన గారికి బాల్ ఇచ్చారు. గౌరవ్ బాగానే గేమ్ ఆడుతున్నాడు. బాల్ సంజన గారికి ఇచ్చారు. సంజన గారు ఇక్కడ రాముని అదేవిధంగా భరణి గారిని నామినేషన్ చేసింది. రాముకి ఇచ్చిన పాయింట్స్ బాగున్నాయి. నువ్వు సంచాలకులో ఫెయిల్ అయ్యావు, ఆ బెట్ టాస్క్లో నువ్వు బయాసుడిగా భరణి గారికి హెల్ప్ చేశావు, అది బాగానే ఉంది, బాగానే అనిపించింది రాము గారి విషయంలో. కాకపోతే మన భరణి గారి విషయంలో కొంచెం ఆమె ఇమ్యూనిటీ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పింది. కొంచెం భరణి గారి విషయంలో ఆమె కొంచెం తక్కువ తీసుకుంది. దాని తర్వాత ఇక మాధురి గారు, సంజన గారు ఇక ఏం చెప్పారంటే రాముని సేవ్ చేస్తూ భరణి గారికి అయితే ఎలిమినేషన్లో పెట్టేశాడు. దాని తర్వాత బాలు ఎవరికి ఇచ్చింది? అయేష. మళ్ళీ బాలు గౌరవ్ తీసుకొని ఇంత ముందుకు ఏమవుతుందంటే ఒక టాస్క్ ముందు బజర్ రాకముందుకు అయేష గారు అదేవిధంగా గౌరవ్ మాట్లాడుకుంటారు. నాకు ఛాన్స్ ఇవ్వండి, అందరితో మాట్లాడుతుంది, నాకు ఛాన్స్ ఇవ్వండి ఈసారి అంటే. ఇక్కడ నుంచే ఆమె ఎలాగైనా తనుజాని నామినేషన్ చేయాలని చెప్పి ముందుగానే నాకు బాల్ రాదో అని చెప్పేసి అయితే ఆమె అలా ఉన్న వైల్డ్ కార్డ్స్ ఉంటుంది, నాకు బాల్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో, మీకు అందరికి అవకాశాలు వచ్చాగా అని చెప్పి అంటే అప్పుడు అందరూ ఇస్తామన్నారు. తర్వాతకి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎవ్రీబడి ఏమైంది అక్కడ కొట్లాడుకుంటారు బాల్ కోసం. ఆ కొట్లాడుకునే ప్రాసెస్లో బాల్ గౌరవ్కి వెళ్ళిపోయింది. గౌరవ్ ఫస్ట్ అయ్యాడు. దాని తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నువ్వు నాకు ఇస్తాను ఇవ్వలేదని అక్కడ కొంచెం ఏడ్చింది. దాని తర్వాత బాల్ గౌరవ్ ఆమెకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇలాక ఇండివిజువల్ ఆడుతున్నది, ఇప్పుడు ఇండివిజువల్గా ఆడాడిందండి. ఇండివిజువల్గా ఆడితే ఆమెకే బాల్ రావాలిగా, అక్కడ సపోర్ట్ తీసుకున్నట్టే కదా గౌరవ్ నుంచి. మన సపోర్ట్ తీసుకోవద్దంటే ఈమె తీసుకుంటుంది. చూడాలి మరి ముందు ఎలా ఉంటుందో. అయేష బాల్ సుమరణకి ఇస్తుంది. నాకు నిజంగా సుమరణ రోజు నచ్చట్లేదండి. ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఒకరు నామినేషన్ పాయింట్స్ ఒకరిని అడుగుతున్నాడు ఎవరు నామినేషన్ చేయాలండి. ఆ పాయింట్స్ కూడా సుమరణ కూడా అయేష్నే చెప్పింది తనుజాని సేవ్ చేయాలి, తనుజాని నామినేషన్ చేయమని, అదేవిధంగా సంజనాని నామినేషన్ చేయమని. సుమరణ ఎందుకో ఆ నామినేషన్స్ పాయింట్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపించింది నాకైతే. దాని తర్వాత తనుజ అయేషకి మధ్య గొడవ అయింది. ఇదంతా ముందుగానే చెప్పుకున్నాం. ఇక రోజుకి ఏమవుతుందంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేస్తున్నారు అనిపించింది నాకు. ఇప్పుడు మాధురి గారేమో కళ్యాణ్ని దివ్యాన్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా రమ్య గారేమో డిమాండ్ పవన్ రీతిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక అయేష్ ఏమో డైరెక్ట్ తనుజాని డైరెక్ట్ అని చెప్పేసింది, టార్గెట్ అని చెప్పేసింది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు గేమ్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు బాండింగ్స్ పెట్టుకొని ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం కూడా ఉంటే వాళ్ళతో ఉంటే మనకు వాళ్ళకు గేమ్ అయితే వీళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని వాళ్ళే గెలుస్తారు అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ బాండింగ్స్ బ్రేక్ చేస్తే మనకు ఏం అడ్డు ఉండదు, మనకు గేమ్ ఈజీగా ఆడుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే పర్వాలేదు, అయేష
బాగుంది అనిపించింది. ఇక మంచిగా అనిపించింది ఎపిసోడ్. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇదే నిజం అవ్వాలని లేదు, ఇదే రాంగ్ అవ్వాలని లేదు. నా ఒపీనియన్ చెప్తున్నాను. నా ఒపీనియన్స్ మీకు కనెక్ట్ అవుతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.